నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బీజేపీకి సౌత్లో పాగా వేయాలి అన్న కోరిక, కళ అది ఎప్పటికైనా నెరవేరుతుందా? నెరవేరే అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోవట్లేదా? ఎందుకు సౌత్లో పాగా వేయాలంటే ఇన్ని మల్లగుల్లాలు, ఒకరితో పొత్తు లేకుండా వీళ్ళు స్టేట్ని ఏలలేరు అన్న ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కాస్త పర్వాలేదనిపించినా ఏపీలో పార్టీ మనుగడ కష్టము అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది, రేపటి కూడా అదే అవుతుంది అని బలంగా నాటుకుపోయారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అందులోనూ ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు, కాపు నేతల్లో ముఖ్యులైన ఆళ్లపాటి లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించి సౌత్లో ఎందుకు పాగా వేయలేకపోతుంది, తెలంగాణ మున్సిపల్ రిజల్ట్ గురించి ఏమంటారు, రాబోయే రోజుల్లో ఏపీలో ఎలాంటి అడుగులు వేయబోతోంది, ఆయన మాటలోనే తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అమ్మా. ముందు సౌత్లో అంటే లోపల డిస్కషన్లోకి వెళ్ళే ముందు, సౌత్లో బీజేపీ జెండా పాతడానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు అన్ని రాష్ట్రాల్లో సాధ్యమవుతున్నా సౌత్కు సంబంధించి పొత్తులు పెట్టుకున్నా సాధ్యం కాని పరిస్థితులు, తమిళనాడు కావచ్చు, అటు కర్ణాటక, ఇటు ఏపీ, తెలంగాణ, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నిట్లో చూసుకుంటే అసలు అడుగు ముందుకు వేద్దామన్న వేలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ సౌత్ అందని ద్రాక్ష బీజేపీకి అవుతుంది? సౌత్ అంటే ఆల్రెడీ కర్ణాటకలో మేము 2 సార్లు పవర్ ప్లే చేసాం. లాస్ట్ టైం తెలంగాణలో అధికారం దగ్గరికి వచ్చి కొద్దిగా కొన్ని సంజయ్ని తొలగించడం వలన ఇబ్బంది పడవలసి వచ్చింది పార్టీ. లేకపోతే అప్పుడు 30-40 సీట్స్ గెయిన్ చేసేవాళ్ళం, డెఫినెట్గా ఒక మంచి పాత్ర పోషించేవాళ్ళం. ప్లస్ ఏంటంటే ఈ గతంలో ఈ బీజేపీ పార్టీకి గతంలో సౌత్లో విషబీజాలు నాటారు. ఆ విషబీజాలు వృక్షాలు అయిపోయినాయి అంట. ఆ వృక్షాలు కొన్నిగా కట్ అవుతాయి. ఒకేసారి పెద్ద చెట్లు పడగొట్టాయి. విషబీజాలు అంటే వ్యక్తుల గురించి అంటున్నారా, మీ సిద్ధాంతాల గురించి? సిద్ధాంతాలని కాదు, కొంతమంది కొంతుంటారు పాలసీ. ఇప్పుడు ఎలాగంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు. అలాగే బీజేపీలో గతంలో సీనియర్లు కొంతమంది ఏంటంటే కొన్ని పార్టీలకి అన్వయించి పడిపోయారు. జెండా ఇక్కడ ఉంటుంది, వర్క్ అక్కడ చేస్తారు అంట. ఓకే, దానివల్ల మేము కొంత దెబ్బతిట్టడం జరుగుతుంది. అది ఏపీలోనూ అలాగే ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఆ మొక్క అలాగే పెరుగుతూ వచ్చింది. దాన్ని ఏంటంటే బండి సంజయ్ గారు చూసిన తర్వాత కొంత తొలగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మంచి వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులు ప్రెసిడెంట్లు అయ్యారు. వీళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎవరికి కూడా. బండి సంజయ్ వస్తున్నాడంటే ఓహో అనుకుంటారు, రామచంద్ర గారు చేస్తున్నాడంటే ఏమనుకోరు, ఓహో కామన్ మ్యాన్ వచ్చారని ఫీలింగ్తో. ఓకే, ఆయన ఏం చేసినా సక్సెస్ అవుతుంది రామచంద్రరావు గారు అంతే. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉండదు కదా. ఓ సినిమా పెద్ద బ్లాక్ బ్లస్టర్ అవుద్ది, అక్కడ ఏమీ లేకపోతే ఫ్లాప్ అయిపోద్ది. ఇప్పుడు ఆంధ్ర తీసుకోండి, మాధవ్ గారు సైలెంట్ పర్సన్ వచ్చాడు. అసలు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఏ అధ్యక్షుడికి పట్టిన అదృష్టం ఆయనకి పట్టింది. ఎలా అంటే పార్టీ వచ్చిన తర్వాత సారథ్యం ఒకటి చేశారు, జనాల్లో వెళ్ళారు. మళ్ళీ మొన్న వాజ్పేయి గారి విగ్రహాల్లో ప్రతి జిల్లాలోనూ ప్రతిష్ఠించారన్నమాట. అది చాలా బాగా ఇంపాక్ట్ అయింది. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు. ఒక క్యాడర్లో కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో ఇప్పుడు మన పార్టీని నమ్ముకోవచ్చు, వెళ్ళొచ్చు, పరిగెత్తవచ్చు, పక్కోళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చింది అదృష్టం. ఓకే, ఆయనకి ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఏ దేంట్లో అయినా సరే ఆయన స్టేజీ మీద పంచుకుంటున్నాడు. ఒక కార్యకర్తలకు ఒక బలం దొరుకుద్ది, ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఒక 25-30 సంవత్సరాల వరకు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంటే ఉంటుంది. అది అదే డెఫినెట్. అది దాని గురించి దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు నెక్స్ట్ ఎట్టి పరిస్థితిలో 29లో పవర్లోకి వస్తాం డెఫినెట్గా. తెలుగు రాష్ట్రాలు దీంట్లో వస్తాం, ఇక్కడ తెలంగాణలో వస్తాం. అలాగే ఏపీలో ఒక మంచి స్థానం సంపాదించుకుంటాం, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు క్యాడర్ పెరుగుతుంది. అలాగే మిగతా పార్టీలో ఉన్న, ఏపీలో అయితే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది క్యాడర్ కూడా మళ్ళీ బీజేపీ వైపు చూస్తున్నారు. అంటే ఒక నాయకుడు దొరకాలమ్మా. నాయకుడు దొరికినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ పార్టీలో వలస పక్షుల్ని ప్రోత్సహించకూడదు. బీజేపీ పార్టీలో మిగతా వలస పక్షుల వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ పని అయిపోయింది, తెలిపి వలస పక్షులు అంటే చూడండి
ఎక్కడో కొల్లేరికి వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి హాస్టల్, ఎన్నో వేల కిలోమీటర్ పైనుంచి. ఆ సీజన్ అయిపోయిందో వెళ్ళిపోతారు. ఈ బీజేపీని ఏంటంటే ఒక గొడుగులా చూసుకుని వాళ్ళ అవసరాలు చూసుకుని పోతున్నారు. అది దాన్ని చూసి మనం బలం అనుకున్నాం, బలం కాదు, వాపు. అది వాపు, బోధగాల వాపులాగా అది వాపు. తర్వాత పోతారు వాళ్ళు. దానివల్ల పార్టీ చాలా నష్టపోతుంది. మన ఎలక్షన్లో కూడా అదే నష్టపోయాం, ఇప్పుడు కూడా అదే నష్టపడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే సొంత క్యాడర్ని ఎప్పుడైతే చేసుకోగలుగుతామో, ఇప్పుడు ఉన్నారు మొన్న 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. వీళ్ళందరూ బీజేపీ నుంచి వచ్చిన కార్యకర్తల పోరాటకులు. మరి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వీళ్ళందరూ కూడా వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ స్టాండర్డ్ అట్లాగే. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఉన్న క్యాడర్లో మంచి వాళ్ళని ఎక్కువ వలస పక్షుల కోసం చూసుకోకుండా ఒక కాన్స్టిట్యూన్సీలో చూడు ఏ గ్రేడ్ కాకుండా బి గ్రేడ్ సెకండ్ నాయకులందరినీ లిఫ్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా పార్టీ చాలా బాగా పుంజుకుంటుంది. కొత్త కార్యకర్తలు బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యూత్ అంటే రాబోయే రోజుల్లో అంటే 2025 అంటే ఆల్రెడీ 27-28 కల్లా భారతదేశం 75% యూత్తో నిండిపోతుంది. అది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే యూత్ని తీసుకోగలుగుతుంది. ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి గురించి ఆలోచిస్తారు. అంటే దేశం ఎట్లా ఉంది, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మనకు అవకాశవాదాలు ప్రతి దాంట్లో స్కీమ్స్ కానీ ఒక రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఎప్పుడైతే ప్రతి ఒక్క మానవుడి యొక్క ఆర్థిక స్థితులు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా తెలంగాణలో ఎక్కువ పోరాటం చేసే ఇది ఉంది. ఆలోచన ఎంత తెలంగాణ ప్రజలు ఎంత మంచోళ్ళు, అంత అంటే ఆ మంచోళ్ళు మీన్స్ అమాయకులు నేను కానీ, బట్ ఏదన్నా వచ్చినప్పుడు పోరాటంలో కానీ ఆలోచించడం చాలా గొప్పవాళ్ళు. ఆంధ్ర మీద ఆంధ్ర ఏంటంటే పాలిటిక్స్ అవి మన పైన అన్నం కొండ పెట్టి కింద మంట పెట్టినట్టు అది డిఫరెన్స్ మాట. ఇది ఇట్లా ఈ ఆలోచన వల్ల ఇక్కడ బీజేపీ బాగా హిందుత్వం ఈ బాగా ఉండటం వల్ల ఇక్కడ బాగా డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఓట్ షేరింగ్ కూడా మన మున్సిపల్ దాంట్లో ఓట్ షేర్ బాగా పెరిగింది. ఇట్లా సమర్థించుకుంటున్నారు మీరు? అంటే ఓట్ షేరింగ్ పెరిగింది అని అన్ని కార్పొరేషన్లో ఒక్కటే బీజేపీకి వచ్చింది. అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయి ఎటు ఓటు వేయకుండా వెళ్ళిపోయారు కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో పడింది తప్పితే అదర్వైజ్ అయితే ఏమీ లేదు అన్నది కదా ఇప్పుడు తేటతెల్లం అయ్యింది. అన్నిట్లకన్నా ఏంటంటే పోరాటం బాగా చేసింది ధర్మపురి అరవింద్ గారు. ఆయన నిక్కచ్చిగా చేశాడు పార్టీ సిద్ధాంతం మీద. 28 సీట్లు వచ్చి నేను ₹1 కూడా కొన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఓట్లు ఇచ్చుకోవడం కన్నా ప్లస్ అంటే మ్యాక్సిమం స్క్రాప్ని తొలగించేశాడు ఆయన. నిజామాబాద్ పార్లమెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రాప్ ఇప్పుడు నేను మెట్పల్లిలో ఉన్నాడు సుఖేందర్ రెడ్డి, నేను కోరట్లకి ఇన్ఛార్జ్కి వెళ్ళాను, అక్కడ చూశాను నేను సగం మంది కోవట్లు. ఎక్కడైనా సరే ఏంటంటే ఈ కోవట్టుతనం ఎందుకు అలవాటు అయిందంటే గత నుంచే మాకు ప్రభుత్వంలో లేకపోవడం వల్ల. ఇప్పుడు వస్తాడు, నేను నాయకుడిని, నాకు ఎవడో వచ్చి పని అడుగుతాడు, నేనేం చేస్తాను, నేను చేయలేను. అక్కడ లోకల్గా ఉన్న పొత్తుతో ఉన్నాం కదా గతంలో, ఆ ఎమ్మెల్యే దగ్గరకో ఎవరి దగ్గర ఎమ్మెల్యే ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి గౌరవంగా చేయించుకోవటం. వచ్చిన కార్యకర్త ఏమనుకుంటాడు, ఒరే వీడి దగ్గరికి వెళ్ళిన ఆడి దగ్గరికి వెళ్తున్నాడు కూడా ఆ డైరెక్ట్గా పోతాడు. నాకు ఎప్పుడు రేపు పొద్దున అవసరం వచ్చిందనుకో ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు నేను వినాలి. అందుచేత ఈ రకమైన మనస్తత్వంలో ఉండిపోవటం వల్ల ఈ కేడర్ కొంతమట్టుకి ఇతర పార్టీలకి జారిపడిపోతుంది అనమాట. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొత్త వాళ్ళు వస్తే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ దెబ్బతింటాదా అన్న ఉద్దేశంతో ఏం చేస్తుందంటే కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు పంపే వరకు వీళ్ళు ఊరుకోరు. మరి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎప్పుడు డెవలప్ అవుతుంది? అదేనండి. ఇప్పుడు కొంతమంది కేడర్, కొన్ని చోట్ల కేడర్ ఉంది బ్రహ్మాండంగా, పాత కొత్త కొన్ని చోట్ల అసలు కేడరే లేదు. కేడర్ అంటే ఉన్నది, వాడికి నాయకుడు కావాలమ్మా. ఇప్పుడు ఊళ్ళో పంచాయతీలు ఏముండవమ్మా, జస్ట్ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఈ 2 పనులే ఉంటాయి వాడిని, ఇంకంతే నుంచి ఏ పని ఉండదు. ఆ పని చేయడానికి నాయకుడు కావాలి. నాయకుడు కావాలంటే అక్కడ బీజేపీలో ఎవడన్నా వచ్చి సమర్థవంతమైన ఉంటే వాడు కూడా క్యారీ అయిన అవుతుంది, పెరుగుతూ ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఓటు ఆటోమేటిక్గా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఆలోచన పెరుగుతుంది, చూస్తున్నారు. నేను మొన్న ఎక్కడో చూశాను, నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఒక రిక్షా కార్మికుడు అక్కడ పెట్టి బండి పెట్టి జేబులో ఇది వేసుకుని దీని గురించి వింటున్నాడు అనమాట, న్యూస్ వింటున్నాడు అంతే కూడా. అంటే ఆడ అంతే ఆలోచన తీరు ఎంత పెరిగిపోయిందన్నది మనం ఆలోచించాలి. దీనికి ఏంటంటే నాయకులు మనం తయారు చేసుకోగలిగితే, ఉన్న నాయకుల్ని సపోర్ట్ చేయగలిగితే బ్రహ్మాండంగా పార్టీ ఎదరికెళ్తుంది, బాగుంటుంది. ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు మా చూడండి, అసలు మెట్పల్లి కానీ పంచాయతీ లాస్ట్ మినిట్లో ఆ సుఖేందర్ రెడ్డి అని వెళ్ళిపోయాడు. రాయకల్ అలా చేశారు. సో ఏంటంటే మేము నిజామాబాద్ ఇంకో 2 సీట్లు వచ్చంటే ఇది
కానీ ఏంటంటే వాజ్పేయి పిచ్చిగా గారు చెప్పారు ఆయన, నేను కొనను, కొని వాళ్ళు నీతి పరంగా లేకపోతే నేను ఎంకరేజ్ చేయను, ప్రజలు ఇచ్చిన తీర్పు నేను గౌరవిస్తాను, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు దానికి నేను హ్యాపీ, ఇంకా దీన్ని పుంజుకొని ఇంకా నా క్యాడర్ని బలపరుచుకుంటా అని చాలా నిక్కచ్చిగా చెప్పారు. దీనికోసం నాకు సంబంధం లేకుండా నేను తిట్టిన బీఆర్ఎస్ తోటి నేను పొత్తు కలుపుకోను, అక్కడ గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి నా పార్టీలోకి రండి అని నేను బలవంతంగా లాక్కోను అనేసాను. ధర్మపురి అరవింద్ చేసిన ఫైట్, బండి సంజయ్ చేసిన ఫైట్ తప్పితే ఇంకెవరి ఫైట్ అక్కడ కనిపించలేదంటే మీరేమంటారు? డెఫినెట్గా అంటే ఉన్న గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ని ఎప్పుడెప్పుడు సమాయత్తం చేయడం కానీ చేయట్లేదమ్మా. కొత్త క్యాడర్ని తీసుకోవటం కానీ. ఇప్పుడు ఎంపీస్ ఉన్నారమ్మా, జనరల్గా ఎంపీస్ అనేది అందుబాటు. ఇదివరకు అయితే ఎంపీ వచ్చాడు అనుకునేవారు తప్ప కాన్స్టిట్యున్సీకి 2-3 సార్లు వచ్చేవాడు, సంవత్సరానికి 4 సార్లు వచ్చేవాడు, ఎప్పుడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎవరికాలో ఒక హెడ్ క్వార్టర్లో ఉంటారు, ఒకళ్ళిద్దరు తప్ప మిగతా మరి ఎట్లా ఉంటారో తెలియదు. కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మన ఎంపీగా ఉన్నప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ ఉన్నా, పరిషత్తులు ఉన్నా, జడ్పీటీసీలు ఉన్నా, అసెంబ్లీలు ఉన్నా ఒక నాయకులు తయారు చేసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఉండాలమ్మా. వీళ్ళకి లేనప్పుడు క్యాడర్ పెరగదు. ఓకే, మళ్ళీ నా ఎలక్షన్ వస్తా చూసుకుందామంటే కాదు కదా. ఇప్పుడు అదే దెబ్బతినేస్తున్నారు. అదే మా నాయకులు చేయట్లేదు. ఇప్పుడు కనుక అదే నిజామాబాద్లో ఉందనుకోండి, అరవింద్ గారు స్కెచ్ చేసుకుంటా, ప్లాన్ చేసుకుంటా చక్కగా చేసుకొచ్చాడు, బండి సంజయ్ గారు చేసుకొచ్చాడు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎంపీలు, ఈ 8 మంది ఎంపీలు 8 కాన్స్టిట్యున్సీలో సరైన ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు 2-3 తయారు చేసుకోగలిగితే ఆటోమేటిక్ అన్నీ 8 పార్లమెంటే 864 అసెంబ్లీలు కొట్టేస్తే ఇంకో అసెంబ్లీ గెలిచినట్టే కదమ్మా. అలా చేయాలని మా కోరిక. చేస్తారు. కోరిక అంటే ఇక్కడ అధిష్టానం దాన్ని రివ్యూ చేయట్లేదు. అసలు ఏ నియోజకవర్గాల్లో ఓడిపోయాము, ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయి, మీరెందుకు ఒక ఎంపీగా ఉండి ఆ పార్లమెంట్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు, గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని గురించి నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు, నీ దాంట్లో కనీసం నువ్వు ఒక నియోజకవర్గాన్ని కూడా నువ్వు ఒక మున్సిపాలిటీ దాంట్లో ఒక్క వార్డు మెంబర్ని నువ్వు గెలిపించుకోలేకపోయావు అని అంటే ఏంటి నీ కారణం అని రివ్యూ చేసే వాళ్ళు లేనప్పుడు ఎక్కడ పార్టీ దారిలో పడుతుంది? ఇప్పుడు పార్టీ అయితే సీరియస్గా తీసుకుందామా, మున్సిపల్ ఎలక్షన్ సీరియస్గా తీసుకుందాం. ఇప్పుడు రిజల్ట్ ఏది అంటే నాకు ఎంత విచిత్రంగా ఉందంటే సమర్థించుకోవడం. మీరు గమనించట్లేదండి, మాకు ఓటు బ్యాంక్ పెరిగింది, మునుపు అసలు మాకు మున్సిపాలిటీలలో అసలు ఈ మాత్రం కూడా ఉండేది కాదు, బట్ ఇప్పుడు మాకు అభ్యర్థులు వార్డ్ మెంబర్స్ని మేము గెలిపించుకోవడానికి మాకు ఓట్ షేరింగ్ కొంత మేము చీల్చాము అనేసి సమర్థించుకుంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్, అది కరెక్ట్ కాదు. ఎఫర్ట్ కరెక్ట్గా చేయలేదని నేను అంటాను. మీకు కేంద్రంలో సపోర్ట్ ఉంది, నిధులు వచ్చేది అక్కడి నుండి, జనాల్లోకి తీసుకెళ్ళలేక ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే చివరి నిమిషం వరకు మీ అభ్యర్థిని ప్రకటించారు. డే 1 నుంచి అదే తలనొప్పి, ఇప్పుడు అదే తలనొప్పి. గుణపాఠాలు ఒకసారి పడ్డ తర్వాత నిలబడడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, కానీ మీరు ప్రతిసారి పడ్డానికి ఫిక్స్ అయిపోయారా? అంటే అది నాయకుల్లో ఉంటుందమ్మా. నాయకులు పెరగాలి. ఎందుకు కిందన్న క్యాడర్ కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నిస్తారమ్మా. ప్రశ్నించినా వాళ్ళు చూద్దాం చేద్దాం అంటే వాళ్ళ యొక్క తీరుని బట్టి అలా పోతుందమ్మా. ఇప్పుడు అదే మేము కోరుకునేదంతా కూడా క్యాడర్ అంతా కూడా ఇప్పుడు నేను ఎప్పుడూ ఇది అవ్వాలి, నాకు ఇప్పుడు నాకు ఇస్తారు, నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. అలాగే ఏంటంటే క్యాడర్ని తయారు చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు మాకు అర్థం కాని మంది అంటే జనాలు చాలామంది. నేను మన కోరట్లో వెళ్ళి ప్రతి ఓడు బీజేపీ కోటేయాలని ట్రై చేస్తున్నారు, దాన్ని మదుల్చుకోవటానికి వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారికి ఓటు ఎందుకు వేస్తారు, డైరెక్ట్ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో 90% పార్టీని చూస్తారు, 10% ఓన్లీ క్యాండిడేట్ చూస్తారు. అవును, ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి 40% క్యాండిడేట్ చూస్తారు, 60% పార్టీ చూస్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆలోచన ఏంటంటే ఎంపీలకు వచ్చేటప్పటికి మోడీ గారు వాళ్ళని గెలిచేస్తున్నాం అనుకుంటుంటే అది రేపొద్దున దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 100కి 16 to 84% దేశం అంతా కూడా ఈ పథకాలన్నీ కూడా డబ్బులన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, బీజేపీ ప్రభుత్వం వస్తున్నాయి. అవి డైరెక్ట్ లబ్ధిదారులకు చేరుతుంది. దాన్ని మనం చెప్పుకోగలిగితే డెఫినెట్గా క్యాడర్ బాగా పెరుగుతుంది. క్యాడర్కి భరోసా ఇచ్చే నాయకులు దొరకట్లా. ఇక్కడ ఉన్న దాంట్లోనే ఈటెల్దో వర్గము, బండి సంజయ్దో వర్గము, ధర్మపురిదో వర్గము, రామచంద్రరావు గారిదో వర్గము, కిషన్ రెడ్డిదో వర్గము, ఇన్ని వర్గాలు ఉన్నాక ఇంకా పార్టీ ఎక్కడ బాగుపడుతుంది? ఇప్పుడు వర్గాలు అన్నారు కదా, ఇప్పుడు వర్గాలు మీకు ఎక్కడ ఉండదండి. బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ చేసాడు, ఒక మినిస్టర్ ఆయన పని చేసుకుంటున్నారు. ఇప్పుడు రామచంద్ర గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఆ రామచంద్ర గారు చేసే పని ఏంటంటే సైలెంట్గా క్యాడర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యూత్ని ఎలాగ వెళ్ళాలి,
కొంతమందిని ఆయన ఎన్నుకుని ప్రతి ఊరికి పంపించుకుని ఆయన చేసుకుంటున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ఆయన వచ్చి మొన్న వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి పని మొదలెట్టారు కాబట్టి మెల్లిమెల్లిగా ఓ సంవత్సరానికి ఆయన చేసే వరకు కొంతగా ఇదవుతుంది. ధర్మవీర అరవింద్ గారు ఎప్పుడు కూడా నిజామాబాద్ దాటి రారు, ఆయన నిజామాబాద్ దాటి రారు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఆయన దాంట్లో ఆయన మున్సిపాలిటీలో అన్నింటిలో సక్సెస్ అయ్యారు. కానీ ఏంటంటే అన్నీ కూడా అధికారానికి 2 సీట్లు 1 సీటుతోనే పోయినాయి అమ్మ. ఒక్క 2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల అయితే అలా ఏం జరగలేదు. అధికారానికి మెట్పల్లి, రాయకల్, నిజామాబాద్ 3 అధికారం దగ్గర ఇచ్చారు. 2 సీట్లతోనే పోయినాయి. ఈ మిగతా అంటే ఆర్మూరు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మరి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు కాబట్టి ఏంటిది నెక్స్ట్ 2024 ఎలక్షన్లు బీజేపీ వస్తుందన్న స్ట్రాంగ్ దాకా వెళ్ళిపోయి ఎంత చితికిల పడ్డారు, 8 సీట్లకు ఎలా పరిమితం అయ్యారో మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్కి అసలు బీఆర్ఎస్ని పట్టించుకోవట్లేదు, మీ బీజేపీ నేతలు అంటున్న మాటనే బీఆర్ఎస్ని పట్టించుకోవట్లేదు, మా వైపే చూస్తున్నారు అన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ అనేది బీఆర్ఎస్కి మించి మీరు ఉండాలి, కానీ బీఆర్ఎస్ తర్వాత మీరున్నారు. అవునమ్మా, అదే ఈ జనాలు మిమ్మల్ని ఎక్కడ నమ్ముతున్నారు? వాస్తవం అది. దాంట్లో మరి ఎక్కడ ఫైట్లో ఫెయిల్ అయ్యేమో అన్నది ఇప్పుడే అంతా రివ్యూ చేసుకుంటున్నారు. ఎందుకు అవుతుంది అన్నది రేపటి నుంచి రివ్యూలు మొదలెట్టారు. 1 వీక్ ఉంటుంది, మరి ఏం చేస్తారు పెద్దలు ఆలోచిస్తారు కదమ్మా. దాన్ని బట్టి అనుగుణంగా ఆ ప్లాన్తో మేము వెళ్ళడం జరుగుద్ది. కానీ డెఫినెట్గా నేను కోరట్లో వెళ్ళాను ఇన్ఛార్జ్గా. ప్రతి ఒక్కడు కూడా ఓటు బీజేపీకి వేయాలి. యూత్లో మటుకు చాలా బాగుందమ్మా. కానీ మీరే క్యాష్ చేసుకోవట్లేదు, అది మేము క్యాష్ చేసుకోవట్లేదు, వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ సిటీలో సరే ఒక అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కరెక్ట్గా నిర్ణయించి ముందర నిర్ణయిస్తేనే మంచి రిజల్ట్ వస్తుందమ్మా. అంతే కదా, నువ్వు ఈ వార్డ్ మెంబర్వి నువ్వురా బాబు, ప్రచారం చేసుకో, నీ వార్డుని నువ్వే గెలిపించుకో అనేసానంటే ఎలక్షన్ ముందు నామినేషన్స్ 3 రోజుల వరకు కూడా మీరు అభ్యర్థిని ప్రకటించకపోతే ఇంకా వాడు ఎప్పుడు ప్రచారం చేసుకుంటాడు, ఎప్పుడు గెలుస్తాడు? అది చాలా లాస్ అవుతుందమ్మా. డెఫినెట్గా అది చాలా లాస్ అయిపోతుంది. అది మరి పార్టీ అధిష్టానం ఏంటంటే మిగతా స్టేట్లో అయితే చాలా ముందర అనౌన్స్ చేసుకుంటారు వాళ్ళు. ఏంటంటే రేస్ లో అట్లీస్ట్ ఏంటంటే రేస్ లో మేము ఉన్నామన్న ప్రచారం కూడా చేసుకుంటారు వాళ్ళు. మీ దాంట్లో అది కూడా ఉండదు. అది అర్థం కాని ప్రశ్నమా అందరికి. మాకంటే పైకి అధినాయకత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ మాకైతే ఎందుకంటే ఇలా ఉంటే రావాలనుకున్న అప్కమింగ్ లీడర్ మీ వైపు ఎలా వస్తాడు? మీ బీజేపీ సిద్ధాంతాలను వాడు ఉనికిపుచ్చుకున్నాడు అనుకుందాము. నేను వెళ్ళి నా వాయిస్ వినిపించాలని అంటే లోకల్నే నన్ను పట్టించుకోవట్లేదు, అక్కడికి పోతే ఎవడు పట్టించుకుంటాడు అన్నప్పుడు మీరు డీలా పడిపోయినట్టే కదా. డీలా పడిపోయినట్టు. కానీ ఏంటంటే నెక్స్ట్ రేపు దీంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జెడ్పీటీసీలో ఒకటికి కొద్దిగా పికప్ అవుద్దమ్మా. పికప్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు గుణపాఠం అయింది కాబట్టి అలసత్తంగా చేయరు. ఇప్పుడు ఎందుకంటే గుణపాఠం ఒక్కసారి అయ్యిందా లక్ష్మీనారాయణ గారు? మీరు భలే ఉన్నారు. ఎప్పటి నుంచి అంది వచ్చే అవకాశాలు అన్నింటినీ చేసేసుకుని 2023 ఎలక్షన్కి పోయింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ మేము మున్సిపాలిటీలో జరిగిన తప్పిదాలన్నీ చూసుకుని రేపు జెడ్పీటీ ఎంపీటీసీ ఎలక్షన్కి డెఫినెట్గా వీ విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్. మామూలుగా మీ గెస్ అనాలిసిస్ బాగా చేస్తారు అనేసి అని మీ సన్నిహిత వర్గాలు చెప్తూ ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో కూడా లాస్ట్ జిహెచ్ఎంసీలో బండి సంజయ్ గారితో 50 జిహెచ్ఎంసీ మనం 50 కొడుతున్నాము, మనం 50 జిహెచ్ఎంసీలో మనం పాగా వేస్తున్నాం అనేసి అని చెప్పారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీకి వస్తే ఎన్నిట్లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా నేను ఒక 3 జెడ్పీలు అయితే కొడతామమ్మా. 3 జెడ్పీలు అయితే కొడతాం. ఆ నమ్మకం అయితే నాకు ఉందమ్మా. అందులో నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, వీలైతే అటువైపే ఇంకోటి రావచ్చు, లేకపోతే ఇటు ఉంది. కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈసారి గణనీయంగా పెంచుకోగలుగుతాం. గణనీయంగా ఎప్పుడు అంటే మాకు లేవు కాబట్టి గణనీయంగా అంటే ఇంచుమించు ఒక నా ఉద్దేశ ప్రకారం అబౌట్ 10% మేము విన్ అవుతాం ఈసారి జెడ్పీసీ. అంటే రూరల్ క్యాడర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రయత్నాల లోపం ఉంది, మా క్యాడర్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం. అది డెఫినెట్గా అందరిలోగా బాధ ఉంది. అదే మరి ఈసారి సమస్య పోతుందని మేము అనుకుంటున్నాం అమ్మా. ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కేంద్ర మంత్రులు మీ పార్టీ నుంచి వెళ్ళిన, తెలంగాణ నుంచి వెళ్ళిన వీళ్ళందరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వీళ్ళందరితో ఒకే మాట అనిపించే సిచ్యువేషన్ వస్తుందా అసలు?
అంటే ఎక్కడ ఎవరికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి నాకు అంతే. అంటే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ గొంతుగా మనం అందరం కావాలి, గెలుపే మన లక్ష్యం కావాలి అన్న ఒక్క గీత మీదకి వీళ్ళందరినీ తీసుకురావడం సాధ్యమా? సార్ సాధ్యం అది. మా అధినాయకత్వం కూర్చుని గట్టిగా పిలిస్తే ఇప్పుడు పార్టీ లేకపోతే లేరు కదమ్మా, ఎవరో ఉన్నాం, పార్టీ లేకపోతే ఎవరో ఉన్నాం. అది వాళ్ళకు నేతలకు అస్పృహం ఉండట్లేదు కదా. ఎందుకంటే బీజేపీ కాకపోతే బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఒక్కటే కాదు కదా. అంటే బీజేపీలో చేసిన విత్త పార్టీలో ఏమనలేడమ్మా, ఏమనలేరు. ఎంతమంది వెళ్ళలేదు, ఎంతమంది ఉండలేదు, కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళకి అది తీసేయమ్మా. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా రేపొద్దున ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఏ పార్టీ ఎంపీలు గెలవలేరు, వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు మీ దాంట్లో గెలిచిన ఎంపీలు ఏమన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళ పక్క పార్టీల నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే కదా. ఎవరున్నారు? మొగళ్ళే కదా. ఈ మన ఏంటిది అంటే ఇప్పుడు ఆల్రెడీ వెంటనే రాలేదు కదా, వీళ్ళు వచ్చే 10 సంవత్సరాలు అయిపోయింది. అరుణమ్మ కానీ రాజేంద్ర గారు కానీ ఎప్పటి నుంచో ఉన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. అని మాకు బీజేపీ పార్టీ వాళ్ళు కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నా. అంటే అంటే పురుడు పోసుకుంది బీజేపీలో అనేది వేరు, ప్రో బీజేపీ అనేది వేరు, ఇలాంటి రకరకాల అవి ఉంటాయి కదా. అరుణ్ గారు ఉన్నారమ్మా, వెళ్ళిపోతే లాస్ట్ ఎలక్షన్లో వెళ్ళిపోయేది ఆవిడ, వెళ్ళలేదు. అంటే ఆవిడ ఒక పద్ధతి వచ్చింది, ఆవిడకి ఒక మంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఇచ్చారు, అయిపోయిందంతా. మొన్న ఎంపీ 5,000 ఓట్లతో ఓడిపోయింది అంతే. ఇప్పుడు 2019 మొన్న గెలిచింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏంటంటే ఆ సర్కిల్లో, ఆ సరౌండింగ్లో కేడర్ని తయారు చేసుకోవాలి. మీరే అన్నారు కదా ఎంపీ సెగ్మెంట్కి వచ్చేసరికి మోదీని చూసి ఓటేసింది, వీళ్ళని చూసి కాదనేసి. అప్పుడు వీళ్ళ చరిష్మా ఉన్నట్టు అంటే అంతే కదండి. ఎప్పుడు జనరల్గా వాళ్ళని ఎమ్మెల్యేగా రిజెక్ట్ చేశారు. జనరల్గా ఇప్పుడు మీ దాంట్లో ఉన్న దాంట్లో ఎంపీలు ఎమ్మెల్యేగా రిజెక్ట్ చేయబడి ఎంపీలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే మోదీ పుణ్యము అంతే. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే పార్లమెంట్ ఎలక్షన్ 90% పార్టీనే చూస్తారు, 10% క్యాండిడేట్ అంతే. ఇప్పుడు అంతా మోడీ గారు దైవంలో గెలిచిన వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు మాకు అక్కడికైనా ఎక్కడైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఎక్కడైనా మోడీ గారు చూసే కదమ్మా ఓటేసేది. డెఫినెట్గా మోడీ గారు హవామాలని ఆయన వర్క్ చేసిన బీజేపీ పార్టీ చేసిన సిద్ధాంతం అంటే పనులు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే ఆ రకంగానే పోతుందమ్మా. మొత్తానికి బీజేపీ మనిషిని అంటే నేను బీజేపీ కాబట్టి నా పార్టీ నేను కాపాడుకుంటాను, మాట పడినాను అన్నట్టు కాస్తున్నారు. అట్లా ఏది ఓపెన్గా అయితే మాట్లాడట్లేదు మీరు. ఓపెన్గా అంటే ఇప్పుడు నాకు అంత స్థాయి కాదు నేను మాట్లాడేది. అదే ఇక్కడే ఆగిపోతుంది. అంటే బీజేపీ ఎదగకపోవడానికి నష్టపోతున్న వాళ్ళు గొంతు వినిపించట్లేదు కాబట్టి. నేను ఎప్పుడూ అవ్వాలమ్మా, నేను నష్టపోయాను చాలాసార్లు. ఏమో ఇప్పుడు పార్టీ మాకు సిద్ధాంతం మేము రోడ్డు ఎక్కువ మాట్లాడడం. మేము ఏంటంటే మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మేము వెళ్తాం, మా పనిచ్చిన బాధ్యత ప్రకారం మేము పనిచేస్తాం అంతే. మాకు అప్పుడప్పుడు ఏంటంటే మీరు అడిగారు కాబట్టి మేము పార్టీ కోసం పనిచేస్తాం, వర్క్ చేస్తాం. మేము నేను ఎక్కడున్నా సరే 2 స్టేట్లలో కూడా పార్టీ కోసం ఎప్పుడు రోజు ఆలోచిస్తారంట పని చేయడానికి వెళ్ళగలరు. నా ఆలోచన నాకు ఎలా ఉంటుందంటే నేను సీఎం అవ్వాలి అన్న ఆలోచనతోనే వర్క్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలన్న ఆలోచన చేస్తేనే క్యాడర్ పుట్టుకొస్తుంది, లీడర్స్ పుట్టుకొస్తారు, నాయకుడు అవుతారు. నాయకుడు అవ్వాలంటే 10 మంది లీడర్ని తయారు చేస్తే ఒక నాయకుడు అవ్వగలుగుతాం డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే ఈ ఆలోచన ఉంటలా, ఈ స్పృహ ఉంటలా. ఇప్పుడు ఎవడి జీవితాన్ని ఎవడో ఏం చేయలేడు, ఎవడు రాతనాడు, నాకు వచ్చే రాతని మీరు చేయలేదు. అది ఆలోచించుకుంటే కేడర్ పార్టీ బాగా పెరుగుతాం. అంటే చిన్న నా పుట్టకు శ్రీరామ రక్ష అన్నట్టు నా పుట్ట నిండుతుంది, నేను బాగున్నా, ఎలాగో ఈ 5 ఏళ్ళు నేను ఉంటాను కాబట్టి మిగతాది ఎందుకులే అన్నట్టు ఆలోచన అక్కడే ఆగిపోయింది అంటారు, అంతేనా? అలా అనుకున్నాడు. నెక్స్ట్ అవకాశం వాళ్ళకు ఉండదు కదా పార్టీని. ఇప్పుడు తను ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే గెలవాలని వర్క్ చేసుకోగలిగితేనే, కేడర్ని చూసుకోగలిగితేనే, పెంచితేనే. దాంతోపాటు పక్కనున్నాడు బాగున్నాడు అనుకో, మన కేకేసి టీ ఇస్తాడు. పక్కనున్నాడు బాగోపోతే మనకేమి ఇవ్వడు. ఆ ఆలోచనతో ఎంతమంది ఉన్నారు అలాంటి ఆలోచనతో? మీరు అన్నది నిజంగానే, మనం ఒకటి మేలు కోరుకుంటేనే ఇంకోటి మన మేలు కోరుకుంటాడు. బట్ బీజేపీలో అది కనిపించట్లేదు అనేదే కదా. డెఫినెట్గా అది కనిపించట్లేదు. వాళ్ళు చూసుకునేటప్పటికీ ఆగిపోయేటప్పటికీ అక్కడ ఆగిపోతారు. అందరూ కలిసి పనిచేస్తే 3 months అమ్మా, 2 స్టేట్లో కూడా 3 monthsలో కొట్టచ్చు. అది తెలంగాణ అంటే ఓకే, కానీ ఏపీలో అయితే సాధ్యం కాదు సార్. అవుతుందమ్మా. ఎందుకంటే ఏపీలో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 సీట్లు 4-5 సీట్లు ఇక్కడ వరకు ఆగిపోయిన ఉదంతమే. కూటమిలో ఉన్నాము అనేసని కంటిన్యూ అవడం తప్పితే గొంతు వినిపించింది లేదు. బీజేపీకి సంబంధించి డిస్కషన్ ఉండదు.
కూటమిలో ఉన్నారు అనేది తప్పితే ఎక్కడా పార్టీకి సంబంధించి మాట్లాడడం కానీ ఈవెన్ లడ్డు విషయమే తీసుకుందాము, ఎక్కడన్నా బీజేపీ లీడర్స్ మాట్లాడారా లడ్డు విషయంలో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మేము బీజేపీ అంటే లడ్డు విషయంలో మేము ఎందుకు స్పందించాలమ్మా? సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకుంది ఎవరు? హిందూ వాదాన్ని బలంగా వినిపించాలనుకున్నది ఎవరు? మేమే డిఫరెంట్ హిందూ వాదాన్ని కాదు, సనాతన ధర్మం గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ లడ్డు గురించి అది దేవుడికి ఒక సెన్సిటివ్ మ్యాటర్. ఆత్మాను అందరూ మాట్లాడటం అంత పద్ధతిగా మీ అనిపించట్లేదు. కూటమే కదా దాన్ని లేవనెత్తుతుంది, అస్తమానం మాట్లాడుతుంది మీ కూటమి ప్రభుత్వమే ఇప్పుడు కదా. అందుకనే కదమ్మా ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు దాని గురించి మాట్లాడొద్దని చెప్పింది. సదుమని డ్యామేజ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు సర్దుమన్న కొట్టుకుంటే ఏముంది ఇంకా? ఇప్పుడు లడ్డు అన్నది అది అన్నెసరీ సెన్సిటివ్ మ్యాటర్ అమ్మా, భగవంతుడి గురించి వచ్చింది. నాకే నచ్చట్లేదు నేను మాట్లాడటాక లడ్డు గురించి జరిగిందా లేదా అన్నది. నేతలకు ఎందుకు అనిపించదు? మనసుకు అంగీకరించట్లేదు నాకు. అది నేనేం చెప్తాను, ఇంకొకరి మనసులో ఎలా ఉండదు నేనేం చెప్తానమ్మా. ఓకే, అంటే ఇప్పుడు లడ్డు వంశానికి సంబంధించి ఒక భక్తుడిగా మాట్లాడతారా, ఒక నాయకుడిగా మాట్లాడతారా? నేను భక్తుడిగా మాట్లాడతాను. ఏం చెప్తారు లడ్డు విషయానికి సంబంధించి ఒక భక్తుడిగా? భక్తుడిగా దాని గురించి మాట్లాడుకోవటం తప్పు అని నేను అంటాను. అంటే పార్టీ చేస్తున్న రార్థాంతంలో ఒకవేళ జరిగినా దాన్ని ఎంక్వైరీ చేసి ఎందుకు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది ఏంటన్నది దాన్ని దాచుకోవాలి తప్ప. అంటే దాచుకోవాలి మీన్స్ కొన్ని విషయాలు ఉంటాయి, అన్నీ బయట పెట్టడం. అది పవిత్రమైన తిరుపతి దేవస్థానం అన్నది ఒక ప్రపంచంలో ఒక మహాకలియుగ దైవం. దాన్ని జాగ్రత్తగానే చేయాలి తప్ప మనం బహిర్గతం చేయకూడదని నాకు ఒక భక్తుడిగా. మూల్యం చెల్లించుకుంటే ఎలా ఉంటాయి దాని పరిణామాలు? అది ఆయన చూసుకుంటాడు కదమ్మా. తప్పు ఎవరిదైనా ఆయన చూసుకుంటాడు. ఆయన డెఫినెట్గా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు తప్పు చేసినారో డెఫినెట్గా చూసుకుంటాడు. రేపు మార్చిలోగా ఎవరు తప్పు చేసినా అది ఎక్కువ కాలం పట్టదు, మార్చే అంతే, ఫినిష్ క్లోజ్. అంటే ఏం జరుగుతుంది? ఆయన ఎవరు తప్పు చేశారో ఆయన శిక్ష తీస్తాడు అంతే. అంటే అదేం చెప్తాను, ఎలక్షన్స్ లేవు ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అని కాదు చెప్తున్నాను అనమాట. నా మనసులో భక్తుడిగా చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పా. ఓకే, అంటే ఏ రకంగా శిక్ష అనేది అది భగవంతుడు మనం చెప్పలేం కదమ్మా, అది మన అది రాత ఎవరు అదే అన్నాను. నాకు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గురించి నేనైతే మాట్లాడగలిగింది ఇదమ్మా. లడ్డు గురించి నేను ఇప్పుడు ఎవరి దగ్గర తీను ఆ విషయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏంటైనా సరే భగవంతుడు చూసుకుంటాడు అనుకుంటాను మనసులో. సరే, మిమ్మల్ని ఎక్కువైనా ఇబ్బంది కూడా పెట్టదలుచుకోలేదు. ఏపీలో ఈ మధ్య గత కొన్ని రోజులుగా కాపు లీడర్లకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్, అంటే కాపు సీఎం అవ్వాలనేసి అని, కాపులను పనంగా పెట్టేసి పీఠం ఎక్కారనేసి, పట్టించుకోవట్లేదు అనేసి, ఇలాంటి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ కాపు అంశానికి సంబంధించి మీ ముందు పెడితే మీరేం మాట్లాడతారు? నిజంగా కాపులు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం ఏపీలో. అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఒక ఆఫీసర్లు కానీ, ఒక నాయకులు కానీ, ఒక లీడర్స్ కానీ, మామూలు కార్యకర్తలు కానీ, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో, వైసీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారమ్మా డెఫినెట్గా. ఈ మా అంటే ఒక అంటే దాన్ని వర్డ్ని ఎట్లా అన్వయించాలో అర్థం కావట్లేదు కానీ, బట్ కాపులు అయితే చాలా సందిగ్ధంలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు మెంటల్గా కూడా. అంటే అన్యాయం జరుగుతుందా కాపులు? డెఫినెట్గా అన్యాయం జరుగుతున్నాం, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కాపులకు పదవులు ఎక్కడ వస్తున్నాయమ్మా? డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు వెళ్తే ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అయితే కాపులు అయితే ఇబ్బంది పడుతుంది. అంటే మా అధినేతగా మాట్లాడతాడు అనుకున్న పవన్ కళ్యాణ్ కాపులకు సంబంధించి మాట్లాడలేకపోతున్నారన్న ఒక ఆవేదనను చాలా మంది కాపు నేతలు వెలిబుచ్చుతున్నారు. దీన్ని అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ నాయకుడమ్మా, ఒక కాపు లీడర్గా చూడొద్దంటారు. మేము కాపు లీడర్ అంటే రంగాగానే చూస్తాం. మేము కోరుకునేది ఏంటంటే కాపులకి ఒక కమలం పువ్వు అంటే తామర పువ్వు కోసం చూస్తున్నాం కానీ బంతి పువ్వు కోసం చూడలేదమ్మా. మీకు అర్థమైందా? బంతి పువ్వు డెకరేషన్కే పనిచేస్తుంది, పూజకి పనిచేయదు. తామర పువ్వు పూజకి పనిచేస్తుంది. మేము కాపులందరం కూడా ఒక తామర పువ్వు కోసం చూస్తున్నాం. అది అంటే ఇలా ఆ తామర పువ్వు అంటే బీజేపీతోటే సాధ్యమనా, లేకపోతే అలాంటి ఒక లీడర్ మళ్ళీ ఇంకొక పుట్టుక రావాలన్నా? ఇలా రంగా గారిని డెఫినెట్గా కాపు లీడర్గా యాక్సెప్ట్ చేస్తాం. ఆయన తర్వాత కాపు లీడర్గా ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి అంటే నాయకుడి కింద ఒక నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు
ఎన్టీ రామారావు ఒక నాయకుడు. అంటే వాళ్ళ వల్ల బోలు మంది లీడర్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు టీడీపీలు అందరూ ఆయన దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చినారు కదా. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంతమంది వచ్చారండి. అవును. వాళ్ళ నాయకులు, మహానాయకులు. వాళ్ళిద్దరు వాళ్ళే పుట్టుకొచ్చారు తప్ప తర్వాత కేసీఆర్ గారు వాళ్ళు కొంతమంది పుట్టుకొచ్చారు, నాయకులు లీడర్స్ పుట్టుకొచ్చారు. తర్వాత ఎవరు కూడా ఏ నాయకుడు కూడా కొత్త తరాన్ని కొత్త నాయకులు పుట్టించలేదు. అలాగే ఏంటంటే మా కాపుల్లో మేము ఒక తామర పువ్వు కోసం మేము చూస్తున్నాం. ఓకే, ఏంటి రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? బీజేపీ అయితే బాగా బలపడుతుందమ్మా. అక్కడ మాధవ్ గారు చేసే పనితనం కానీ ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ప్రజల్లోకి బాగా లేదు. ఇదివరకంటే ప్రజల్ని కప్పిపుచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది యూట్యూబ్లో వచ్చిన తర్వాత. 60-84% ప్రతి పథకంలోది బీజేపీ యొక్క ఇది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా బీజేపీ చేస్తుంది. ప్రతి లబ్ధిదారుడికి డైరెక్ట్ చేరుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అవగాహన ఉన్నారు. గతంలో మా బీజేపీ మీద వేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ దేశం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. బీజేపీ మీద ప్రేమ పెరుగుతుంది తప్ప ఇప్పుడు అంటే ఎగనిస్ట్ అయ్యే పరిస్థితి లేదు. అందుచేత ఇన్ ఫ్యూచర్లో బీజేపీ పార్టీ చాలా బాగుంటుంది నాకు ఆశ. మాధవ్ గారి సారథ్యంలో చాలా గట్టిగా వెళ్తుంది. కేడర్ కూడా బలపడుతున్నారు. జనాలు కూడా నిన్న కాక మొన్న ఛత్రపతి శివాజీ యొక్క ఇది చేసి వచ్చాను మచిలీపట్నంలో. నేను గతంలో మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ చేశాను. పార్లమెంట్ పోటీ చేయాలని అక్కడ వర్క్ చేసుకున్నా. 2 డేసే వర్క్ చేశాను. 365 బళ్ళు వచ్చినాయి. నేను పెద్ద చెప్పింది జస్ట్ గ్రూప్స్లో పెడితే ఒక 600 మంది కూడా ఫాలో అయ్యారు. అంటే ఎంత సక్సెస్. ఎప్పుడు ఛత్రపతి శివాజీ గురించి ఎప్పుడు అంత లేదు. ఉత్తు 2 డేస్ వర్క్ చేస్తారు అంత వచ్చారంటే అయిపోయిన తర్వాత సాయంత్రానికి నా దగ్గర చాలామంది వచ్చారన్నమాట. లక్ష్మణ గారు చెప్తే మేము అందరం వచ్చేవాళ్ళం కదా, మేము వచ్చి చాలా బాగుంది, మాధవ్ గారు వచ్చే పార్టీ బాగుంది. ఈ ఆలోచన జనాల్లో పెరిగిందంటే డెఫినెట్గా అది ఏపీలో బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతాం, బలపడతాం, బాగుంటుంది. ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ధ్యాస కమలం పార్టీ మీద కేంద్రానికి ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళని హైప్ చేస్తున్నారు తప్పితే బీజేపీని ఏపీలో పట్టించుకోవట్లేదు అనేసి అని అంటున్నారు. మమ్మల్ని ఎవరో పట్టించుకోవాలి పని మాకు లేదమ్మా. ఓకే, అంత లేదు. మీకు చెప్తున్నాం కదా, మేము డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకి ఎలా చూస్తున్నామో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అలా చూస్తుంది. మా పని మేము చేసుకెళ్తున్నాం. మేము అన్నెసరీగా ఎక్కడ కూడా కామెంట్ చేయరు. మా పార్టీ వాళ్ళు కూడా దేని విషయం కూడా ఏళ్ళు పెట్టరు, అడగరు కూడా. పథకాలన్నీ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏం కావాలని మా బీజేపీ పార్టీ చూస్తుంది. పోలవరం కానీ ఏదైనా సరే అమ్మా డెఫినెట్గా. ఇప్పుడు అమరావతికి నిధులు కావాల్సి వస్తున్నారు, ఇస్తున్నాము. ఇప్పుడు రోడ్స్ విపరీతంగా చేసుకోగలుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడంలో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ టు అమరావతి హైవే అయిందంటే అది ఎంత మారిపోతుంది. రైల్వేస్ కానీ చూడండి, ఇప్పుడు వందే భారత్ కానీ అన్నీ కూడా అది చంద్రబాబు విజన్ వల్లే వచ్చింది అంటున్నారు. చంద్రబాబు విజన్ అంటే మాది చంద్రబాబు గారు విజన్ అని కదా, ఎన్డీఏ మా మోడీ గారు చేసిన దాని మీద ఇవన్నీ కూడా. ఇప్పుడు వందే భారత్ ఇవన్నీ ఇప్పుడు కాదు కదా మా చంద్రబాబు గారు వచ్చి ఎప్పుడు అవి ఓవరాల్గా నేషనల్ ఇదేవి రోడ్స్ కానీ ఈ డెవలప్మెంట్ అంతా కూడా నేషనల్ దాని మీద ఆలోచించి బీజేపీ గవర్నమెంట్ నుంచి వచ్చాయి మాది. ఓకే, పొత్తుల గురించి మేము ముందు అంటే బీజేపీ పొత్తు లేకుండా ఈ సౌత్ స్టేట్స్లో నిలబడలేదు, గెలవలేదు అనేసానంటే ఏం చెప్తారు? అమ్మా యాక్చువల్గా 91 మేము పోటీ చేసినప్పుడు అప్పుడు కాకినాడ ఒకటి, రాజమండ్రి ఒకటి, ఇక్కడ ఒక 8 ఎంపీ సీట్లు గెలిచాం. ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తే అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి 2 స్టేట్లో బీజేపీ ఉండేది. కంటిన్యూ చేస్తే ఒక ఒక పవిత్ర ఆత్మ లాంటి ఆత్మలు కొంత చేసిన వాళ్ళని బీజేపీ పార్టీ ఇట్లాగా ఉండదు. అర్థమైందమ్మా. ఎందుకంటే బీజేపీ వస్తే వీళ్ళెవరికి పుట్టగతులు ఉండవు. అంటే పుట్టగతులు మీన్స్ బీజేపీ గవర్నమెంట్ ఒకసారి ఫామ్ అయిందాం అనుకోమ్మా, అంటే మిగతా రాష్ట్రాల్లో కదా వేళ్ళు వణుకుపోయినట్టు ఎవ్రీ టైం బీజేపీ అన్నట్టే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మా బీజేపీ పార్టీ కుటుంబ పాలన పార్టీ కాదు. మాకు ఒక ఓవరాల్గా ఒక ఐడియాలజీ ఉంటుంది, నేషనాలిటీ, దేశం దాన్ని బట్టి. అట్లాగే ఇక్కడ తప్పు జరగటానికి ఇబ్బంది ఉండదు. మాకు తప్పు జరగనివ్వరు మా రాష్ట్రాలు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. చూడండి, ఆయన మిగులు బడ్జెట్కి వచ్చేసింది.
ఎంత పేద రాష్ట్రం, ఫైనాన్షియల్గా ఎక్కడో ఉండేది, అటువంటి రాష్ట్రం మిగిలి బడ్జెట్గా వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్ కానీ అన్ని చుట్టూ రాష్ట్రాలన్నీ కూడా. అలాగే ఏంటంటే ఇక్కడున్న అందరు నాయకులకు కూడా భయం, బీజేపీ ఎక్కడ గవర్నమెంట్ అందరూ ఆ బీజేపీని వ్యతిరేకించడం అందరూ కలిసి వ్యతిరేకిస్తారమ్మా. ఓకే, అది డెఫినెట్గా అందరికి తెలుసున్న సత్యం అది. నేనంటే అందరికి తెలుసు కాబట్టి అది. ఓకే, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి జిహెచ్ఎంసీకి పోటీ చేసిన ఆశ్చర్యం లేదు అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. నిజం ఎంత? ఏముంది, న్యూస్ రాసుకుంటాకి ఏముందమ్మా, అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరో అంటే ఆలోచన. మొన్న కార్పొరేషన్ కి కొంత సహకారం అందించడము దీనికి ఊతం ఇస్తుంది. ఇప్పుడు రఘునందన్ రావు వెళ్ళేసి గుడిమైపల్లె వెహికల్లో వెళ్ళేసి అక్కడ వాళ్ళకి మద్దతు తెలపడము, కరీంనగర్ లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండడము, ఇంకొన్ని చోట్ల పంచుకోవడము, ఇవన్నీ జరిగాయి కాబట్టి జిహెచ్ఎంసీ నాటికి ఇది ఒక కూటమి ఫామ్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో అన్నది వినిపిస్తున్నారు. అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని రాజకీయంలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు, అది ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అంటే అవకాశం ఉందా? అంటే నాకు అయితే లేదని అనుకుంటున్నాను. మా నాయకులు ఎప్పుడు కూడా తెలంగాణలో ఇండివిజువల్గానే వెళ్దామని ఆశతోనే ఉన్నారు. ఓకే, అలాగే రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక పార్టీతో పొత్తున్నప్పుడమ్మా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే వెళ్ళటానికి మాట్లాడటకూడదు, ఇట్లా మాట్లాడటకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పొత్తు లేకుండానే మా నాయకులు అందరూ కూడా చెప్తారు, పొత్తు లేకుండానే వెళ్దాం అంటారు. కానీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మటుకి డెఫినెట్గా నాకున్న ఆలోచన అంటే అవగాహన ప్రకారం జనసేన టీడీపీ అందరూ కలిసి పోటీ చేస్తారేమో అని ఒక ఆలోచన అనుకుంటున్నాను. జనసేన బీజేపీ కలిపి, జనసేన బీజేపీ కలిసి టీడీపీ. తెలంగాణలో జనసేన ఉందంటారా? అంటే ఉన్నా లేకపోయినా 1-2 సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కదా. మొన్న ఒకటే కదా గెలిచింది. అలా అని కాదు కదమ్మా, ఇప్పుడు ఓట్ షేరింగ్ కూడా పెద్ద ఏం తీసుకొని రాలేదు. కొన్ని చోట్ల నోటాకు వచ్చిన ఓటు కూడా జనసేనకు రాలేదు. అట్లా అని కదమ్మా, వీళ్ళు ఎందుకు స్పాంటేనియస్ చేసింది తప్ప వీళ్ళు ఏమి దీని గురించి పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మొన్న కూటమి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అర్థమైందండి, అది వాస్తవం. అది వాస్తవం, పబ్లిక్ సీక్రెట్ అది. ఇక్కడ ఏంటి ఆయన పట్టించుకోలేదు. ఇక్కడ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాస్ ఆఫ్ కాపు నేతలు, అంతే డెఫినెట్గా అండర్లైన్ చేయాల్సిన పాయింట్. అది కాపుల వల్లనే గవర్నమెంట్ వచ్చిందమ్మా. అలాగే కాపులు ఇబ్బంది పడుతున్నారమ్మా. పార్టీలో ఉన్నా కానీ చెప్పవలసిన మాత్రం ఇబ్బంది పడుతున్నారమ్మా. మరి అందుకోసం బీజేపీ కూడా పట్టించుకోవట్లేదు కదా కాపు నేతల్ని. తెలంగాణలో బాగా పట్టించుకుంటుందమ్మా. తెలంగాణలో ఈ పాలిటిక్స్ ఉండవు కదా, చాలా తక్కువ. ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి. పాలిటిక్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వ్యక్తి పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణలో. అంటే కులం కొంత యాడ్ అని అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్నంత పట్టింపులు తెలంగాణలో ఉండవు. వ్యక్తి పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణలో. ఎందుకంటే ఆ లీడర్ గెలిచిన తర్వాత అన్ని కులాలు నావన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి అలా ఉండదు కదా. కమ్మ, కాపు, ఏంటిది, రెడ్లు, ఈ డిఫరెన్షియేషన్స్ అంతా ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణలో తక్కువ ఉంటుంది. ఏ పార్టీలో అయినా కులాన్ని బేస్ చేసుకొని పార్టీ నడుస్తూనే ఉంటుంది. బట్ ఎక్కువ చర్చ ఏపీ వైపే జరుగుతూ ఉంటుంది. కానీ బీజేపీలో వర్క్ చేసేది, డబ్బులు ఖర్చు పెట్టేది కాపులేమ్మా. మీకు ఏ జిల్లా తీసుకున్నా సరే కాపులు ఎక్కువ ఉంటారు. బట్ ఆ కాపు లీడర్కు సముచిత స్థానం బీజేపీలో కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే మొన్న అడిగింది చెప్పాల, అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్న పార్టీని నిలబెట్టాలని చూస్తున్న బీజేపీలో కూడా కాపులకు సముచిత స్థానం లేదు. అందుకు నా ఎగ్జాంపుల్ నా ఎదురుగా ఉన్న మీరే. అట్లా అని కాదు, నాకు నా రాత రాలేదని నేను అనుకుంటాను. మనం ఏంటంటే కష్టపడతాము, కానీ దక్కకపోయేసరికి నా రాతలో లేదు. అట్లా అనగా మేము కష్టపడుతున్నాం, చేస్తున్నాం. నేను 2009లో ఎమ్మెల్యే అవ్వాలమ్మా, అవలేకపోయాను, ఆగిపోయింది. ఇప్పుడు వరకు అదే పోరాటం జరుగుతున్నాను. ఇప్పుడు రేపు చూద్దాం, రేపు సీఎం అవుతానేమో, నా బీజేపీ పార్టీ సీఎం చేస్తుందేమో, నన్ను చెప్పలేం కదా. ఒకవేళ ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎటువంటి చిన్న వ్యక్తినైనా సరే పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళకు వాల్యూ ఇస్తుంది. మెచ్చుకోవచ్చు. మా శ్రీనివాసవరం గారు, పాకా సత్యనారాయణ గారు చాలా చాలా పార్టీని పట్టు ఉన్నాడు. మన రాజ్యసభ చేసింది. శ్రీనివాసవరం గారు మాతో పాటు ఉండేవాళ్ళే, మేము అందరం ఒకటే క్లాస్మేట్స్. మరి ఆయన ఇవాళ మా కేంద్ర మంత్రి అయ్యారు కదా, ఎంత గ్రేట్ కదండి అసలు. మరి అది మాధవ్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్, ఆయన బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు పార్టీని. ఇప్పుడు అంటే ఎవరికి రాని అధ్యక్షుడికి ఈయనకి వచ్చింది. మన పార్టీ పెరగటం కానీ అన్నీ పెరుగుతుంది, డెఫినెట్గా వస్తుంది. పాలిటిక్స్లో అదృష్టమా లేకపోతే హార్డ్ వర్క్ కలిసి వచ్చేది? ఫస్ట్ నేను అదృష్టం అనుకుని, నెక్స్ట్ హార్డ్ వర్క్, 3 డబ్బులమ్మా. ఓకే, 3 డబ్బులు.
నేను నమ్ముకుంటాను, కానీ హార్డ్ వర్క్ నేను చాలా చేస్తా, గ్రాస్ రూట్లో చేస్తా. ఏ పని చేసినా చాలా గ్రాస్ రూట్లో చేస్తా, గ్రాస్ రూట్లోకి వెళ్తా. ఎవడ మెంటాలిటీ ఎలా ఉంది, ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు నేను 68 లక్షణాలు ఉంటాయమ్మా. ఎవరితో ఏ పని చేయించుకోవాలన్నా తెలియాలి ఫస్ట్. అవును, అది తెలిస్తేనే వాడు సక్సెస్. కరెక్ట్. ఇది అది నేను చాలా మంది నేను అదే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు నాకు చనువు ఎక్కువ అమ్మ. అంటే నాకు శ్రీనగర్ కాలంలో రోజు వాకింగ్ వెళ్ళినప్పుడు ఆయన ప్రతి వ్యక్తితో మాట్లాడేవాడు సార్. ప్రతి వ్యక్తితో మాట్లాడు ఇనివాడు ఆయన. ఇప్పుడు మన కొంతమంది నాయకులకి ఇని ఓపిక కూడా ఉంటలా, వాస్తవం. ఈ ఓపిక కూడా ఉంటలా. మాకు ఒక వ్యక్తిని గోడను చూసినట్టే చూస్తాడు మమ్మల్ని. అట్లా ఉంటుందమ్మా. ఆ రాజశేఖర రెడ్డి గారు అంత దూరం చూస్తాను రాపోయిన కేకేసుకునేవాడు. అంటే అట్లా నేను అంటే పక్కన రోజు వాకింగ్కి వెళ్ళటం వల్ల ఆయనతో బాగా సానిచ్చి ఉండేది. అది మళ్ళీ మరపురాని ఇది. ఇప్పుడు నాయకులు ఏంటంటేనమ్మా ప్రజలతో మమ్మకి దగ్గర చేసుకుంటేనేనమ్మా ఇప్పుడు ఎవరికాడు నాయకుడు అయిపోయాడు. ఇదివరకు ఏంటంటే ఊర్లోకి వెళ్తే ఊరు పెద్ద మనిషి అయితే ఓట్లు వేసారు. ఇప్పుడు అట్లా కాదు, లేదు, తీర్మానం ఉండేది. మనకి చేశారు కాబట్టి వీళ్ళకే ఓటు అయ్యాలి, మన ప్రాంతం అంతా ఇటువైపే ఉండాలి అనేది ఒక తీర్మానం అనేది ఇప్పుడు ఉండేది. అంతా కూడా ఎవరికాళ్ళు ఇండివిజువాలిటీ అయిపోయింది, ఇన్స్టెంట్ చూస్తున్నారు కాబట్టి అది చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. మరి ఫ్యూచర్లో ఆళ్లపాటి లక్ష్మీనారాయణ గారి ఎయిము, గోలు, లేకపోతే రూట్ ఏంటి అసలు? ఏం లేదమ్మా, పార్టీ నాకు బాధ్యత ఇస్తుంది, పని చేసుకుంటూ పోతాను. డెఫినెట్గా ఐ విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్ పొలిటికల్గా, వాట్ ఎవర్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్. నాకు నమ్మకం డెఫినెట్గా. ఖచ్చితంగా మీలాగా కష్టపడ్డ వాళ్ళు, మీరనే కాదు ఏ పార్టీలో ఉన్నా కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం దక్కాలి. దక్కినప్పుడే వాళ్ళు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తారు. నేను డెఫినెట్గా నేను మిగతా వాళ్ళు కాకుండా ఎప్పుడు కూడా ఎక్కడ ఊర్లో కుర్రోడు ఉన్నా సరే ప్రతి దానికి ఫోన్ అటెంప్ట్ చేస్తా, వాళ్ళ పని చేస్తా, నా లెవెల్లో డెఫినెట్గా చేసి పెడతాను. ఎక్స్పెక్ట్ చేయను మళ్ళీ వాడు ఏదో నాకు చేయాలన్నా అది ఎక్స్పెక్ట్ చేయనమాట. మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. అది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లా. ఆ ఎక్స్పెక్ట్ చేయనప్పుడే డబుల్ వస్తుంది అది. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీలాగా ఇంకొంతమందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.